హాయ్ వెల్కమ్ టు ఆర్కేస్ కిచెన్. ఈరోజు వంకాయ బంగాళదుంప ఇంకా ఎండ్రాయిల్ కర్రీ అండి. ముందుగా నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఆనియన్స్ టమాటాలు కోసుకుని పక్కన పెట్టుకున్నాను. మా అత్తయ్య ఎండ్రాయిల్ని వేడి నీళ్ళలో వేసి శుభ్రం చేసి ఇచ్చారు. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుని హీట్ అయిన తర్వాత ఈ ఎండ్రాయిల్ చిటపట్లాడేంత వరకు కూడా ఫ్రై చేసుకుని ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ వేసి లైట్గా కలర్ మారుతున్నప్పుడు టమాటాలు వేసుకుని లైట్గా మగ్గించుకున్నాను. ఇవి లైట్గా మగ్గిన తర్వాత కోసుకుని వాటర్లో నానబెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనించుకోవాలి. ఈలోపు నల్ల వంకాయలని పొడవుగా కోసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇవి 5 మినిట్స్ ఇలా మగ్గిపోయిన తర్వాత ఈ వంకాయలు వేసుకుని ఒక 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై చేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 50% ఈ ఆయిల్లో వేగుతూనే మగ్గుతూ ఉడికిపోవాలి. ఈలోపు మనకి ఇవి మగ్గిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలిపోయిద్ది. అప్పుడు తగినంత కారం ఇంకా తగినంత ఉప్పు మన రుచి సరిపడగా వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని మూత పెట్టి మగ్గనించుకోవాలి. ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 7 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి అందులో బాగా మిక్స్ చేసి మూత పెట్టి మీడియంలోనే ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కొంచెం నా దగ్గర అయితే కరివేపాకే ఉంది, కొత్తిమీర లేదని చెప్పి కరివేపాకు వేసుకుని ఒక 2 మినిట్స్ అలా పెట్టి మూత పెట్టుకుని ఇంకో నిమిషం తిప్పుకుని అలాగా సిమ్లోనే వదిలేసి ఒక 2 to 3 మినిట్స్ వదిలేసాను. లాస్ట్లో ఇంకా కొత్తిమీర లేక స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.